నమస్కారం. వందే మాతరం. సుజలం మంచి నీటితో, సుఫలం మంచి పువ్వులతో, దుమదల శోభిని ఈ చెత్తతోటి శోభిల్లుతున్న నా భారత భూమికి, నా భారత మాతకి నమస్కారం. సుజలం సుఫలం దుమదల శోభిని. ఇంకా ఏముంది? సువాసిని. సువాసిని మంచి నవ్వులతో, సువాసిని సుమధుర భాషని మంచి మాటలతో ఉన్నటువంటి జనాలను కలిగి ఉన్నటువంటి ఇట్లా వస్తుంది. దీని అర్థం తెలుగులో ఉంది, మీ పుస్తకంలో అర్థం కూడా రాయండి. తర్వాత నేనేమంటుందంటే, ఇప్పుడు మనము దేశం గురించి ప్రార్థన, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం కదా. అసలు నువ్వేది, నీ పుట్టకేది, నీ తల్లి తండ్రి. నేనేమంటున్నానంటే, మనము ఒక తల్లిదండ్రి నుంచి వచ్చాం, ఒక తల్లిదండ్రి నుంచి వచ్చినాం. అయితే మనకి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. రోజు పడుకునే ముందు లేవగానే మన ప్రార్థన ఏంటంటే ఎలా ఉండాలంటే, నేను అంటే మనం ప్రతి ఒక్క నేను నా తల్లిదండ్రులను అవునా నాన్న తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళను, అవునా మాట్లాడారా? మాట్లాడాలి. ఇవి నోరు కన్నులు పడతాయి. అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, అన్న తమ్ములను, నా బంధువులను, అవునా బంధువులను, ఇంకా తాత అమ్మమ్మల్ని, అవునా దాదా నానమ్మ, తాత అమ్మమ్మ, అమ్మమ్మ. దాదా అంటేనేమో నాన్న తండ్రి, తాత అంటేనేమో అమ్మ తండ్రి. అమ్మమ్మలను అర్థమైందా? వీళ్ళు మూలం మన పూర్వులు. ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, అవునా బంధువులను, మిత్రులు. ఇంకా మనకు మన ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. బంధువులను, మిత్రులను అందరినీ, ఊరిని మన ఊరు పుట్టిన ఊరిని వదిలి వచ్చి ఈ ఆశ్రమ చోటికి చేరాం. ఈ ఆశ్రమ చోటు, ఇది ఒక ఆశ్రమం. ఈ ఆశ్రమ చోటికి చేరాం. ఎందుకంటే ఈ విద్య ద్వారా, ఈ విద్య లేకపోతే లేక చదువు ద్వారా పై వాళ్ళ కళలన్నిటినీ, పై నా వాళ్ళ కళల్ని విద్య ద్వారా నా వాళ్ళ కళల్ని ఏం చేయడానికి? నెరవేర్చడానికి ఎంతో జ్ఞానాన్ని సంపాదించడానికి, సంపాదించి పై వాళ్ళందరికీ గొప్ప, నాకు నా పై వాళ్ళకు, నా పైన చెప్పిన వాళ్ళందరూ, పై చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ
నా ఊరికి నా ఊరికి నా రాష్ట్రానికి నా రాష్ట్రానికి నా దేశానికి గొప్ప పేరు తెచ్చి దీనికోసం వచ్చాం మనం. గొప్ప పేరు తెచ్చుటకు మంచి గర్వ అంటే అంత గొప్ప గర్వాన్ని సాధించడానికి గొప్ప ఘనతను ఘనత అంటే గొప్పతనం ఘనతను సాధించి గొప్ప జీవితాన్ని అనుభవించడానికి వచ్చాం. గొప్ప జీవితాన్ని అనుభవించడానికి దానికి చేరాం. లక్ష్యంగా వచ్చాం. లక్ష్యంగా వచ్చాం. కాబట్టి అటువంటి లక్ష్యంలో నేనున్నానా? నేను ప్రశ్న. అటువంటి లక్ష్యంలో వచ్చాము. ఆ లక్ష్యంలో ఉన్నానా? ఆ లక్ష్యంలో ఆ లక్ష్యంతో పని చేస్తున్నానా? లక్ష్యంతో పని చేసే శక్తిని బుద్ధి బలాన్ని ప్రసాదించమని కోరుతూ సాధించమని ఆ పైవాడిని పైన ఒకడు ఉన్నాడు. ఆ దైవాన్ని కోరుతున్నాను. కోరుకుంటున్నాను. ఇది మన ప్రార్థన. వాళ్ళు మనము తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెల్ని, అన్నదమ్ముల్ని, మన పెద్దలు, దాదా, నానమ్మ, తాత, అమ్మమ్మ వీళ్ళందరినీ వదిలేసాం. మన ఫ్రెండ్స్ వదిలేసాం, మన ఊరిని వదిలేసాం, మన బంధువులు వదిలేసాం. వదిలి ఇక్కడికి వచ్చాం. దేనికి వచ్చామంటే మనము ఈ విద్య ద్వారా గొప్ప జ్ఞానాన్ని సాధించి గొప్ప జీవితాన్ని అనుభవించడానికి మనం ఎదగడానికి వచ్చాం. ఇక్కడ ఆ పనిలో ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. అర్థమైందా? ఇది ప్రార్థన. పొద్దున్న లేవగానే ఇది మీరు అందరూ అనుకోవాలి. నిద్రపోయే ముందు కూడా ఇది అనుకుని పడుకోవాలి. ఓకేనా? ఇది మన సొంత ప్రార్థన, మన స్వీయ ప్రార్థన. ఏం ప్రార్థన? స్వీయ అంటే మన సొంత ప్రార్థన. స్వీయ దేశం. ఇప్పుడు మన గురించి దిక్కు లేదు. మనం దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తా ఇద్దా. మన గురించి మనం వదిలేసాం. కానీ మనం చదవట్లేదు. మనము తింటున్నాం, పంటున్నాం. చదువు లేదు, శాస్త్రం లేదు, ఆలోచన లేదు. ఏదో తెల్లారుతాంది, పొద్దుపోతాంది, గడపేస్తున్నాం. అది కాదు. మనము ముందు ఎదిగితే అప్పుడు ఇంకెవరినైనా నువ్వు ఎలుగుతే ఎవరినైనా వెలిగించవచ్చు. నువ్వే గుడ్డోడు, నువ్వు ఇంకా దారి ఎవరికి చూపుతావు? అవునా కదా? కాబట్టి మనం ఈ రోజు నుంచి గట్టి సంకల్పం చేసుకుందాం, గట్టి నిర్ణయం తీసుకుందాం. అర్థమైందా? తల్లిదండ్రులకి, మన అక్కచెల్లెలు, అన్నదమ్ములకి, మన అందరికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి మనం గొప్ప వ్యక్తులుగా ఎదగాలంటే మనం కష్టపడాలి. మనము కష్టపడి ఈ విద్య ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనం ఎదగాలి. పెద్ద పెద్ద ఆఫీసర్లు
అప్పుడు ఏంటంటే మన వాళ్ళందరికీ మనం సేవ చేయవచ్చు. అర్థమైందా? కాబట్టి మనం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి, ఎప్పుడు మీతో ఉంటా కాబట్టి, ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా ఎక్కడ తెలియకుండా తెలుసుకుంటూ అందరం గట్టి కృషి చేయాలి. చేద్దామా? ఓకే, రైట్. అక్కడ